సరే ఇందులో రాఘవరావుకి అనే సబ్జెక్ట్ ఎప్పుడైనా విన్నారా మీరు? రాఘవరావు రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ మీద ఏసీబీ రైట్స్ ఆ సబ్జెక్ట్ ఎప్పుడన్నా విన్నారా? విన్నాను. ఆ సబ్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి రైట్స్ చేసిన తర్వాత మీ అకౌంట్స్ ఏమైనా సీజ్ చేయడం జరిగిందా? అకౌంట్ ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారు? మీకు రాఘవరావుకి ఏంటి సంబంధం? నాకు రాఘవరావు గారికి ఏ సంబంధము లేదు. జస్ట్ బికాస్ మళ్ళీ ఇప్పుడు ఎలా అయితే ఎదుర్కొన్నానో నా దరిద్రం కొద్దీ అప్పుడు కూడా ఆ డివోర్స్ అనేది అవ్వలేదు కాబట్టి ఆ దరిద్రం ఇంకా ఉంది కాబట్టి ఇంకా ఉన్నప్పుడు హ్యావ్ టు ఫేస్ ఇట్ కాబట్టి నేను అది ఫేస్ చేశాను. క్లియర్ గా ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏసీబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు కొన్ని చెప్పారు. ఇతను ఎలాంటోడు, అతను అలాంటోడు, నేను ఏదైతే ఫొటోస్ ఉన్నాయి కదా ఆ దగ్గర నేను ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఇది నేను ఉండే 1 week లో ఆ ఇల్లు మొత్తం వెతికేసి ఏమేమి ఉన్నాయి ఆ ఇంట్లో అవన్నీ నేను చూడలేను. సో ఏసీబీ వాళ్ళు వెళ్ళి మొత్తం వెతికి తీసుకొని వచ్చారు. ఈ ఫొటోస్ ఈ వీడియోస్ వేయద్దు, పీసీఆర్ ఇవి వేయద్దు, ఈ పీసీ రైట్. ఓకే, ఇప్పుడు మరి ఆ ఏసీబీ అకౌంట్స్ ఫ్రీజ్ చేసిన దాంట్లో అప్పుడు మీ అకౌంట్స్ని రాఘవరావుకి అసలు మీకు సంబంధం రిలేషన్ లేదు, ఎటువంటి బంధుత్వం లేదు, ఫ్రెండ్షిప్ లేదు, మరి ఎందుకు మీ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ చేయాల్సి వచ్చింది? నాకు తెలీదు. నాకేమి వాళ్ళేమి లెటర్ పంపించలేదు, నా అకౌంట్ ఫ్రీజ్ చేస్తున్నట్టు నాకేం లెటర్ పంపించలేదు. జస్ట్ ఏసీబీ వాళ్ళు అప్పుడు మేము గొడవల్లోనే ఉన్నాం. నేను శ్రీకాంత్ కాల్ చేసి ఇలా ఏసీబీ వాళ్ళు కాల్ చేస్తారు వెళ్ళు అని అన్నాడు. నాకేం సంబంధం, నేను ఎందుకు వెళ్ళాలి అని అంటే లేదు వెళ్ళు అని అన్నానంటే సరే అని నేను మా అడ్వకేట్ ని తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళినప్పుడు ఏసీబీ వాళ్ళు నన్ను 4 hours 5 hours కూర్చోబెట్టి ఇంక ఏదేదో చెప్పుకుంటూ వచ్చారు. అదన్నారు ఇదన్నారు. అదే అతను మంచోడు కాదు, అతను అలాంటోడు ఇలాంటోడు, అతను ఈ స్కాములు చేశాడు ఆ స్కాములు చేశాడు అది ఇది అన్న తర్వాత డెఫినెట్లీ నేను వచ్చిన తర్వాత స్కాములు చేశారని చెప్పారు. ఇవే ఇప్పుడు మీరు ఏవైతే వేస్తున్నారో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి, అది ఇది అని అంటే అప్పటికే మేము క్లియర్ గా మా అడ్వకేట్ అప్పుడే అగ్రిమెంట్ పేపర్ చూపించాడు. దట్ మేము వీఆర్ గోయింగ్ టు డివోర్స్ కి అప్లై చేసాము ఆల్రెడీ. వీళ్ళిద్దరు మేమిద్దరం అప్పటికి నిజంగానే మాట్లాడుకోవట్లేదు. చెప్పాను కదా 6 నెలలు గొడవలు అయితే 2 రోజులు మాట్లాడి మళ్ళీ ఇంకో 6 నెలలు గొడవలు అలా ఉండే రిలేషన్ అది. మనం శ్రీకాంత్ చెప్పినటువంటి ఒక కామెంట్, ఏసీబీ వాళ్ళు రైడ్ చేసిన తర్వాత మా భార్య మంగళసూత్రం కూడా తీసుకెళ్లారు, అందుకని మా భార్య కోపంతో వెళ్ళిపోయింది, అందుకని మేమిద్దరం అతను విడిపోవాలని కోరుకుందని చెప్పాడు. అది ఎంతవరకు నిజం? వాళ్ళు జ్యువెలరీ ఆ మంగళసూత్రం అవన్నీ తీసుకెళ్లడం వరకు కరెక్ట్, కానీ దాని ఒక్క రీజన్ వల్లే మేము విడిపోవటానికి కారణం ఉంది అనే దాన్ని నేను ఒప్పుకోను. బట్ ఏసీబీ వాళ్ళు అనేది ఏం చేశారంటే తీసుకెళ్లి శ్రీకాంత్ గురించి చాలా అంటే చాలా బ్యాడ్ గా చెప్పారు. అది ఆ అబ్బాయి ఎలాంటోడు, ఇతను ఎలాంటోడు, అతనికి ఆల్రెడీ పెళ్లి అయింది, అతను ఇది అనుకుంటే చాలా చెప్పారు. చెప్పిన తర్వాత నేను వచ్చేసి అసలు నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఈ స్కాములు చేస్తావంట అదంట ఇదంట అని మా ఇద్దరికి పెద్ద గొడవ అయిపోయింది. గొడవైనప్పుడు అయిపోయిన తర్వాత నేనేం గొడవ, వాళ్ళు కావాలనే చెప్తున్నారు, నన్ను బ్యాడ్ చేస్తున్నారు అది ఇది అని చెప్పాడు శ్రీకాంత్. నాకేంటి ప్రూఫ్? మరి ఏసీపీ పోలీసులే చెప్పారు కదా, పోలీసులు చెప్పినప్పుడు నేను డెఫినెట్లీ వింటానంటే శివప్రసాద్ అనే ఏసీపీ పోలీస్ ఎవరైతే నాకు కాల్ చేశారో అతనే మళ్ళీ నాకు తిరిగి కాల్ చేసి లేదమ్మా సారీ అమ్మా అతను మంచోడే, మేమే తప్పుగా చెప్పాము, ఇంకా ఈ అమ్మాయి చెప్పింది నువ్వు కొడతావు తిడతావు అది ఇది అని చెప్పేసి అని మొత్తం నామే తోసాడు. తోసిన తర్వాత అతను కొడతాడు అని నేను పోలీసులకు చెప్పినట్టు పోలీసులు శ్రీకాంత్ కి చెప్పారు అని చెప్పాడు. నేను కొడతానని చెప్పలేదు వాళ్ళు, అతను నన్ను కొడతాడని నేను వాళ్ళకి చెప్పానని చెప్పాడు. కొడతాడు అని అంటే అయ్యాయి గొడవలు చాలానే అయ్యాయి.